విషయం ఎన్నికలప్పుడు ఊకదప్పుడు పని ముఖ్యమంత్రి ట్వీట్ పండ్లు కొరికిండు, మాట్లాడిండు, కళ్ళు గుడ్డు తెలిసిండు, ఇది చేస్తా అది చేస్తా అన్న ముఖ్యమంత్రి ఏమైంది నీ ధైర్యం? ఏమైంది ధైర్యం? అయింది నీ పౌరుషం? ఏమైంది నీ లోపల పిరికితనం? ఎందుకు వచ్చింది? రక్తం వస్తుందన్న మాకు ఇవాళ. మేమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లెక్క మేము చేతులు మూసుకొని కూర్చునే ప్రభుత్వం అది కాదు. మా కార్యకర్తల మీద కొట్టిన బీఆర్ఎస్ కొట్టిన ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క గుణపాఠం చెప్పేటోళ్ళం మేమైతే. కేటీఆర్ కూడా ఏమంటున్నాడంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనేది అనట్లేదు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అది రొటీన్ గా జరిగే ప్రక్రియ, కేంద్రం చేయట్లేదా, అధికారులు చేస్తూనే ఉంటారు దేశ కోసం, ప్రభుత్వ సుస్థిరత కోసం అని చెప్పి సిగ్గుండాలి అధికారుల మీద నెట్టేస్తున్నారు. ఆ నోరా మోరా దేశ భద్రతకును తెలంగాణ జన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదు. అవు తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలో గానీ తీవ్రవాదుల విషయంలో, టెర్రరిస్టుల విషయంలో కొంతమంది ఫోన్ ట్యాప్ చేస్తారు, వాస్తవం. అది దేశ భద్రత విషయంలో. నువ్వేం చేస్తావు? పీకుడు పని. నువ్వు మావోయిస్టుల లిస్ట్ మా పేర్లు పెట్టి, మావోయిస్టుల లిస్ట్ మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేసిన బయటపడ్డది కదా. నాకు అధికారులు అడిగారు, సిట్ అధికారులు అడిగారు. మావోయిస్టు లిస్టుల జడ్జిల పేరు పెట్టినావు, మావోయిస్టు లిస్టుల సినిమా హీరోయిన్ల ఫోన్లు పెట్టినావు, మావోయిస్టు లిస్టుల వ్యాపారవేత్తల ఫోన్లు పెట్టినావు, నెంబర్లు పెట్టినావు. నీ చేసిన అక్రమ దందాకు దేశ భద్రతకు ముడిపెట్టకు నువ్వు. అంటే ఇప్పుడు ఆయన ఆలోచన ఏది కదా, దేశ భద్రత విషయంలో ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటే దాన్ని ప్రజలకు అనుమానం వచ్చే విధంగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా, ఇలా కేసీఆర్ కొడుకు అంటుండే కదా, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా మా ఫోన్ ట్యాప్ చేసిరని చెప్పి ఎక్కడ ఏ రాష్ట్రంలో చర్చ జరిగిందా? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్రంలో జడ్జిల ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు? అంత నీచంగా ఎందుకు దిగదారారు? ఇవాళ జడ్జిలు కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఇవాళ. ఎవరు చేసినట్టే కదా, అది ఏదన్నా కానీ చేసినట్టే కదా. ఏమంటాడు? అధికారులు దేశ భద్రత చేసి రావచ్చు అంటే ఆయన అంటాడు, ఇది ఆయన అంటాడు. అదే స్టేట్మెంట్ ను వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము సిట్ అధికారులు వాంగ్మూలంగా స్వీకరించి దాని విచారణ జరపని చెప్పండి. చెప్పింది ఆయన కదా, వాంగ్మూలమే కదా, ఆయన ఒప్పుడంట కదా, చేయమని చెప్పండి. మరి ఏ కేసైనా కానీ ఫోన్ ట్యాప్ చేయొచ్చా? ఎట్టి పనులు అరెస్ట్ జరగది, ఎట్టి పనులు అరెస్టులు జరిగాయి. ఆ దమ్ము వీళ్ళకి లేదు. కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము వీళ్ళకి లేదు. కాదు, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎడమ చెప్పుతో కొట్టాలని ఉంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రోషం లేదు, పౌరుషం లేదు. అధికారాన్ని చెలాయిస్తారు, 100 కోట్ల రూపాయలు సంపుతారు. ముఖ్యమంత్రి తొండ దొరకటి కొడతా అంటాడు. ఇదా భాష? ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఎడమ చెత్తం కొడతా అంటాడు ఆయన, ఏదో తొండ దొరకొడతా అంటాడు. కేసీఆర్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి ఫోన్ ట్యాపింగ్ అంశంలో భద్రతతో ముడిపెట్టి దుర్వినియోగం చేసిందంటే నన్ను విచారణకు పిలిచి, నన్ను సిట్టర్ విచారణ పిలిచి నాకు లిస్టు చూపెట్టారు. మావోయిస్టు లిస్టులో మీ పేరుంది మీకు తెలుసా నన్ను అడిగారు. నన్ను మావోయిస్టు లిస్టులో నీ పేరు ఉంది మీకు తెలుసా నన్ను అడిగారు. అంతకంటే ఏం కావాలి? సాక్ష్యంగా సాక్ష్యాలన్నీ నాకు చూపెట్టారన్న. నాకు సిట్ అధికారులు నన్ను అడిగిరు, నా వాంగ్మూలం తీసుకున్నారు, కానీ చర్యలేవి అని అంటున్నా. ఎవరైతే వాళ్ళు పిలిచి ఉన్నారు వాళ్ళ వ్యక్తులు చేసిరు అన్నారు, మరి వాళ్ళని మళ్ళీ వాగ్మూలం కోసం పిలుస్తున్నారు. చర్యలేవి? అప్పుడు నేను మంత్రి కాదు కదా. అప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వంలో విచారణ చెప్తున్న కేంద్రం జోక్యం చేసుకుంటుందా? శాంతిబద్ధం సార్, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోదు. మాకు చేత కాదు, మాకు చేత కాదుగా, మొత్తం కాదు. మేము చేతగాని చేతనావస్థలో ఉన్నాం, మాకు ఆ దమ్ము ధైర్యం లేదు అని చెప్పని మేము తీసుకుంటాం. మూర్ఖత్వం అదే చెప్తున్నారు కదా. బరి తెగించింది కేసీఆర్ ప్రభుత్వం, బరి తెగించి మమ్మల్ని ఇవ్వలు ఏం చేయలేరు అని చెప్పి అహంకారంతో ఆ విధంగా వివరించింది.
ఏముండదు. నేను మళ్ళీ చెప్తున్నా, సిట్టి అధికారుల మీద జులుం ప్రదర్శించకుండా, ఆదేశాలు ఇవ్వకుండా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే ఆ అధికారులు 100% ఇప్పటికే కేసీఆర్ కుటుంబానితో పాటు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో ఆ అధికారులు అరెస్ట్ చేసేవాళ్ళు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి కేసు ఇస్తే మీరు అరే ఊకే సిబిఐ అన్న చాలాగా చెప్పండి. కాళేశ్వరం విషయంలో గాని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో గాని, ఈ రాష్ట్రంలో మాకు బీఆర్ఎస్ లో గాని అక్రమం చేసేటువంటి అవినీతి పనులను అరెస్ట్ చేసే దమ్ము మాకు లేదు, మాకు చాతన కాదు, మా చేయవలసిన మేము అని చెప్పండి, లేఖ రాయమని చెప్పండి, మేము అరెస్ట్ చేస్తాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మీ అందరు కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈరోజు కేసీఆర్ కొడుకును, కేసీఆర్ సుపుత్రుణ్ణి, కేసీఆర్ ముద్దుల పుత్రుణ్ణి ఇవాళ సిట్టు విచారణ పిలిచింది. ఈ సిట్టు విచారణ గతంలో చెప్పిన, సిట్టు విచారణ ప్రారంభించిన తర్వాత, సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత ప్రారంభించిన సీరియల్స్, టీవీ సీరియల్స్ మొత్తం అయిపోయినాయి. ది ఎండ్, శుభం పడ్డది. కానీ దీన్ని మాత్రం ఎండ్ లేదు, శుభం లేదు. దీన్ని ఇంకో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్న రోజులు దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు, దీని పేరుతో టైంపాస్ చేస్తూనే ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటుంది ప్రజలు గుర్తిస్తలేరు, మేము ఏదో చేస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు, మమ్మల్ని నమ్ముతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నది. కానీ ప్రజల లోపల చర్చ జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించలేకపోతున్నది. వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు. ఈ సిట్టు విచారణ చేసే అధికారులకు వీళ్ళు స్వేచ్ఛనివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పిన ప్రకారమే సిట్టు అధికారులు వాళ్ళు వ్యవహరించాలని చెప్పి వస్తున్న విషయం వాస్తవం. సిట్టు విచారణ చేస్తున్న అధికారులు నిజంగా నిజాయితీవంతులు, చాలా పవర్ఫుల్, వాళ్ళ మీద ఎలాంటి అనుమానం లేదు. కానీ వాళ్లకు ఎంత స్వేచ్ఛనిచ్చారో అనే విషయంలో మాత్రం ఎలా అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తున్న అధికారుల మీద. రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వని విలువంటే వాళ్ళు పిలిచే పరిస్థితికొచ్చింది. వాళ్ళు కూడా బాధపడుతున్నారు, సిట్ అధికారులు కూడా. ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. కేసీఆర్ కొడుకును ఎందుకు పిలిచారు? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తినే మీరు వాళ్ళ వాంగ్మూలం కోసం పిలిచిర్రా? దీన్ని హరీష్ రావు గారిని పిలిచారు. పిలిచి ఏమడిగిన మీరు అధికారులే అయిపోయారు. ఈ ఫోన్ ట్యాప్ అయింది, ఈ రోజు ఫోన్ చేసిండ్రు, ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని పిలిచారు. బయటకు ఏం చెప్పుకున్నారు? మేము హరీష్ రావు గారిని పిలుస్తాం, ఎవరు వదిలిపెట్టారో విలువలు మీరు వాళ్ళను. హరీష్ రావు గారిని ఫోన్ ట్యాప్ అనేది పిలిచిర్రా, లేకుంటే ఫోన్ ట్యాప్ చేసేందుకు పిలిచిర్రా? ఇంతవరకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు.